వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు వృశ్చిక పర్వతాసనము. ఈ వృశ్చిక పర్వతాసనం మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. వృశ్చిక అంటే తేలులాగా పర్వతాసనం చేయడము. తేలు యొక్క తోక ఇలా బెండ్ అయి ఉంటుంది కాబట్టి మన ఒక కాల్ని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి ఆ విధంగా బెండ్ అవుతూ ఈ వృశ్చిక పర్వతాసనం మనము ఈరోజు చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చర్చించే ముందుగా మనము ప్రిపరేషన్ చేద్దాము. పర్వతాసనము సూర్య నమస్కారంలో ఒక భాగమైన పాస్చర్. ఇది ఒక బ్యాలెన్స్ పాస్చర్. అలానే పర్వతాసనం మనము అన్ని ఆసనాల కంటే ఎక్కువగా చేస్తూ ఉంటాము కాబట్టి ఈ ఆసనంలో అలైన్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే ఈ యొక్క ఆసనం మనకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ ఆసనం మనం బాగా చేయాలి. ఎలా చేయాలి? ముందుగా మనము ఈ విధంగా బ్లాక్స్ని పెట్టేసి వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని వీపుని నిటారుగా చేయవచ్చు. ఇక్కడ మనము ఈ విధంగా చేతులని పైకి కిందికి అనడము ఇలాంటి వార్మప్స్ అన్నీ చేయవచ్చు. అలానే చేతులని ఈ విధంగా సైడ్ టు సైడ్ కూడా చేసి మనము వార్మప్ చేయవచ్చు. దాని తర్వాత ఈ విధంగా ట్విస్ట్ చేయవచ్చు. ఇవన్నీ వార్మప్ చేసిన తర్వాత ఈ విధంగా మోకాలపై వెళ్ళిపోదాము. మోకాలపై వెళ్ళి మోకాలని చేతులంతా దూరంగా చేసి నడమంతా దూరంగా చేసి ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా చేస్తూ మనము మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనంలో ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయడము రౌండ్ చేయడం చేస్తుంటే మన వీపులో ఉండే కండరాలు ఛాతీలో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. దాని తర్వాత రెండు చేతులని కొద్దిగా ముందుకు చేసి పెట్టేసి హస్తాలని మ్యాట్పై బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా అధోముఖ శ్వానాసనం చేయాలి. అధోముఖ శ్వానాసనం చేసేటప్పుడు నార్మల్గా వ్యక్తులు ఈ విధంగా మడమలని పైకి లేపి పెడతారు. అలా పెట్టకండి. అలా పెడితే మనకు సంపూర్ణంగా స్ట్రెచ్ అనేది లభించదు. ఈ అధోముఖ శ్వానాసనంలో మనము మడమలని కిందికి తీసుకెళ్ళాలి లేదా పాదాలని ఇంకా కొద్దిగా ఇలా దూరంగా చేయవచ్చు. అలా చేయడంతో ఈ యొక్క ఆసనం మనం బాగా చేయగలుగుతాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా బ్లాక్స్ని ప్రెస్ చేయండి. బ్లాక్స్ని ప్రెస్ చేస్తూ మనం ఈ ఆసనం చేయాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, ఈ విధంగా చెవుల దగ్గర భుజాలని ఇలా తెచ్చి పెడతారు. ఇలా చేయడంతో ఏమవుతుంది, ఈ విధంగా చేసి పెట్టినట్టు అయితే ఈ మెడలో ఉండే కండరాలు ఈ వీపు పైభాగంలో ఉండే కండరాలన్నీ పట్టేస్తాయి. ఇలా అని ఆసనం చేయకూడదు. ఇలా చేసే పర్వతాసనం మనకు హాని కలిగిస్తుంది. ఇలా చేసే పర్వతాసనం వాళ్ళు ఇలా అనే భుజంగాసనం కూడా చేస్తారు. ఈ రెండు ఆసనాలలో ఈ భుజాలు ఈ విధంగా కిందికి చేసి ఛాతిని ఈ విధంగా వెనకాల చేస్తూ చేతులని మాత్రం ఈ విధంగా పైకి అనాలి. అయితే దాని గురించి మనము ఈ విధంగా వార్మప్ చేయవచ్చు. ఒకవేళ ఈ విధంగా మనం కొన్ని క్షణాల పాటు చేతులను తెచ్చిపెట్టినట్టు అయితే మనకు తెలుస్తుంది ఈ యొక్క భుజంలో ఎలా అనిపిస్తుంది అనేది. అదే యాక్షన్ మనము ఇక్కడ పర్వతాసనంలో చేస్తున్నాము. ఈ విధంగా చేతులను పెట్టేసి మనము వెనకాలకి వెళ్ళిపోదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇప్పుడు ఒక్క కాల్ని మనము ఆకాశం వైపు అనాలి. తలని వెనకాలకి చేయాలి. ముందు వైపు చూడకూడదు. ఆ కాలుని ఇలా సూటిగా పెట్టండి. కాళ్ళ వేళ్ళని పైకి అంటూ నెమ్మదిగా పాదాన్ని కిందికి తెచ్చి ఒకసారి మనము భుజంగాసనం చేద్దాము. అయితే బ్లాక్స్ సహాయంతో భుజంగాసనం చేస్తున్నాం కాబట్టి మన పొట్ట భూమి కంటే చాలా పైకి వచ్చేసింది. దీని తర్వాత ఒకసారి ఈ విధంగా మనము బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు.
దీని తర్వాత మనము మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి ఈ విధంగా ఎడమ కాలుని పైకి అనండి. అని కాలుని కింద పెట్టేసి కిందికి వచ్చేయండి. ఇలా ఎప్పుడైతే మనం ఒక కాలుని పైకి లేపుతామో అప్పుడు బ్యాలెన్స్ వెయిట్ మన 3 శరీర భాగాలపై ఎక్కువ పడింది, చేతులపై, ఒక కాలుపై. కాబట్టి ఈ యొక్క 3 అంగాలు మన వెయిట్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ చేయాలంటే కోర్ని మనము ఎంగేజ్ చేయాలి, అంటే పొట్టని బాగా ఎంగేజ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు మనం కాలుని వెనకాలకి తీసుకెళ్ళినప్పుడు తలని కూడా అలా వెనకాలకి తీసుకెళ్ళాలి. అలా వెనకాలకి తలని తీసుకెళ్ళినప్పుడే మనకు బ్యాలెన్స్ ఇక్కడ అనేది ఉంటుంది. ఒకవేళ ఇలా ఉండి మనం చేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తలని వెనకాలకి చేస్తూ ఈ ఆసనం చేయాలి. అలా పొట్ట కండరాలని బిగించాలి. ఈ యొక్క ట్రిక్స్ మనము యోగా చేస్తూ చేస్తూ టీచర్స్ ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీ అంతలో మీరే చేస్తే ఇన్ని ట్రిక్స్ మీరు నేర్చుకోలేరు. ఎందుకంటే మనము మన శరీరంపై అంత కాన్సన్ట్రేట్ చేయము. కొంతమంది నేర్చుకోగలుగుతారు, ఎందుకంటే నా శరీరంలో ఇలా అవుతుంది, ఇలా అవ్వట్లేదు, ఇలా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా ఆ విధంగా ఆసనం చేసేటప్పుడు నా శరీరంలో ఎలా అనిపిస్తుందో అనే దానిపై గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా మనము కాలుని ఈ విధంగా పైకి అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ వెయిట్ అంతా కుడివైపు వెళ్ళాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ కుడి కాలుని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేసి ఎడమ కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత ఈ పాదాన్ని కింద పెట్టేసి కిందికి వచ్చేయండి. మళ్ళీ ఇదే ఆసనం మనము మొదటి వైపు చేయబోతున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ బ్లాక్స్ని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయండి. కుడి కాలుని ఈ విధంగా పైకి లేపి వెయిట్ అంతా ఎడమ కాలుపై పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. తలని కొంచెం వెనకాల వైపు అనాలి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చేతులపై బాగా ప్రెషర్ పడింది కాబట్టి ఈ విధంగా బాలాసనంలో వెళ్తే మంచిది. చేతులు రిలాక్స్ అవుతాయి. అలానే తలలో వచ్చిన ఆ రక్తం ఇక్కడ మన శరీరంలో నెమ్మదిగా బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మనము కొంత సమయం పాటు బాలాసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ రిలాక్స్ అయిపోయి నెమ్మదిగా పైకి వచ్చి కూర్చుందాము. ఇలా అధోముఖ శ్వానాసనం చేసిన తర్వాత మనము బాలాసనంలో కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. ఈ అధోముఖ శ్వానాసనం చేసేటప్పుడు చేతులపై కొద్దిగా ఎక్కువగా పెయిన్ అనిపిస్తుంది. ఎందుకు? స్త్రీలు యోగా ఎక్కువగా చేస్తారు. అలానే స్త్రీల శరీర పైభాగము ముఖ్యంగా చేతులు వీక్గా ఉంటాయి. అందుకే వాళ్లకు ఈ యొక్క పాస్చర్లో చేతులు బాగా పెయిన్ అవుతున్నట్టుగా అనిపిస్తాయి. రెండోది, స్త్రీలు కాళ్ళ భాగంలో వెయిట్ ఎక్కువగా పెడతారు కాబట్టి దానివలన కూడా వాళ్లకు ఇలా అనిపిస్తుంది. అయితే తలని వెనకాల చేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ మనము ఈ విధంగా ఈ టెక్నిక్స్ని వాడుతూ ఆసనం చేసినట్టయితే ఈ ఆసనం ఈజీగా చేయగలుగుతారు. అయితే చేతులు గట్టిగా బ్లాక్పై ప్రెస్ చేయండి. అలా బ్లాక్పై ప్రెస్ చేయకుండా కొద్దిగా అటు ఇటు చేసినట్టయితే ఈ యొక్క ఆసనం కూడా ప్రమాదం. ఇక్కడి నుంచి కూడా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పొట్టని బిగించండి. వెనకాల ఉన్న పాదాన్ని మంచిగా మ్యాట్పై ప్రెస్ చేయండి. అలా చేసి ఆసనాన్ని చేస్తే మనకు చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు వృశ్చిక పర్వతాసనము. వృశ్చిక పర్వతాసనము వృశ్చికంలాగా కాలుని పైకనేసి ఫోల్డ్ చేయడాన్ని వృశ్చిక పర్వతాసనం అని అంటాము. పర్వతాసనము సాధారణంగా ప్రతిరోజు చేసే ఆసనాలలో ఒకటి.
ఇక్కడ అలైన్మెంట్ అవ్వకుండా మనము మంచిగా చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఆసనంలో మనం అలైన్మెంట్ తప్పు చేసినట్టయితే ఈ యొక్క ఆసనం మనకు ఎన్నో ఇష్యూస్ని తీసుకొస్తుంది. ఎందుకు? ప్రతిరోజు మీరు ఎన్నోసార్లు రాంగ్ చేస్తున్నారు కాబట్టి. అందు గురించి ఈ ఆసనం కరెక్ట్గా చేయాలి. ముందుగా మనము ఇలా సుఖాసనంలో కూర్చున్నప్పుడు వార్మప్ చేద్దాము. వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. చేతులని చెరో వైపు నుంచి పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేసి కిందికి తీసుకొస్తూ రావాలి. ఇలా కొన్నిసార్లు మనము ఈ ఆసనం పైకి చేద్దాము. ఇప్పుడు 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. అలా చేతులని కొద్దిగా దూరంగా చేసి ఆ అరిచేతులని ముందు వైపు చాపి పెట్టాలి. ముందు నుంచి చేతులని కిందికి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్దాము. ఇలా కొన్నిసార్లు చేద్దాము. ఇలా ఎప్పుడైతే మనము ముందు నుంచి చేతులను పైకి తీసుకెళ్తామో ఈ యొక్క భుజము చెవికి తాకుతుందా లేదా అనే దానిపై మన ధ్యానాన్ని పెట్టాలి. చెవుకు ఈ యొక్క భుజం తాకకూడదు, కింద ఉండాలి. దీని తర్వాత చేతులను పైకి చేసి ఇలా హస్తానికి మొత్తం ఆకాశం వైపు చాపి పెట్టేలాగా పెట్టండి. దీంతో ఏమవుతుంది? ఈ చేతిలో ఉండే ప్రతి ఒక్క కండరము ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది. అలానే పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఏదో బరువుని పైకి బాగా లేపుతున్నట్టుగా ఉండండి. లేదా ఈ చెక్క ముక్కని తీసుకెళ్ళి ఇలా హస్తాల మధ్య పై పెట్టేసి ఇలా పైకి అనాలి. ఇలా ఉండడం వలన ఈ భుజంలో ఉండే కండరాలు అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా బ్లాక్ని కిందికి తీసుకొచ్చేసి పెట్టేసేయండి. ఇలాంటి చిన్న చిన్న యాక్షన్స్ మన భుజానిలో ఉండే కండరాలని యాక్టివేట్ చేయగలగాలి. ఇవన్నీ మనము మార్పులు చేసుకుంటూ ఆసనం చేస్తే చాలా మంచిది. దీని తర్వాత మోకాలపై వచ్చేసి మనము ఒకసారి భుజంగాసనంలో వెళ్దాము. మోకాలపై వచ్చేయండి. ఇలా ఆ బ్లాక్స్ని చేతుల కింద పెట్టేయండి. భుజంగాసనంలో వెళ్దాము. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేయండి. ఇంకొద్దిగా పైకి వచ్చేసేయండి. బ్లాక్స్ని కావాలంటే వెనకాల వైపు కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ భుజంగాసనంలో ఉండి నెమ్మదిగా పర్వతాసనంలో వెళ్ళాలి. తలని కొద్దిగా వెనకాల చేయండి. కాళ్ళని కొద్దిగా వెనకాల చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి భుజాలని రిలాక్స్ చేయండి. మళ్ళీ మోకాలని కింద పెట్టేసి భుజంగాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇప్పుడు మనము ఒక కాలుని పైకి చేద్దాము. తలని వెనకాల చేస్తూ ఈ పర్వతాసనంలో కాలుని బాగా పైకి అనాలి. అలా కాలుని పైకి అన్నప్పుడు కాలు సూటిగా పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టకూడదు. కాలు వేళ్ళని పాయింట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని ఇంకా వెనకాల చేయండి. 2 చేతులని సమానంగా బ్లాక్స్పై ప్రెస్ చేయాలి, లేదా బ్లాక్స్ ముందుకి వచ్చేస్తాయి. మనము కింద పడిపోయే ప్రమాదం అనేది ఉంది. నెమ్మదిగా ఆ కుడి కాలుని ఫోల్డ్ చేయండి. మోకాల్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా కుడివైపు టిల్ట్ చేయాలి. ఆ కాళ్ళ వేలు మన పృష్ఠభాగం వరకు వచ్చేలాగా పాయింట్ చేయాలి. ఆ మోకాల్ని ఇంకా పైకి అనండి. కుడి తొడ ఎడమ తొడలో ఇంకా ఎక్కువగా స్పేస్ని క్రియేట్ చేయండి.
దీన్నే వృశ్చిక పర్వతాసనం అని అంటాము. ఇక్కడ తలని వెనకాల కనాలి. అలా వెనకాల కన్నప్పుడు ఆ భుజంలో ఎక్కువగా స్ట్రెచ్ వస్తుంది. నెమ్మదిగా కాలుని కింద తెచ్చి పెట్టేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఒకసారి మళ్ళీ భుజంగాసనంలో వచ్చేయండి. దాని తర్వాత పర్వతాసనం. ఎడమకాల్ని పైకి చేయండి. తలని బాగా వెనకాలకి చేయాలి. అలా చేస్తూ కాలుని సూటిగా పైకి చేయండి. నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి నడుముని తిప్పాలి. ఈ విధంగా వృశ్చికంలాగా కాలుని ఫోల్డ్ చేయాలి. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయడము అనివార్యము. అలా పాయింట్ చేసి పెట్టకపోతే మనము గ్రిప్ అనేది ఉండదు. నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొచ్చేయండి. అలా తీసుకొని వచ్చి మనము చైల్డ్స్ పోస్లో వెళ్దాము. చూసారు కదా, ఈ ఆసనం పేరు వృశ్చిక పర్వతాసనం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు చాలా మంచిది, కాళ్ల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది, నడుం భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, అలాగే పొట్ట కండరాలకు కూడా చాలా మంచిది, తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది, తద్వారా ఫేస్ లో కూడా మంచి గ్లో లభిస్తుంది. మోకాలని దూరంగా చేసి చైల్డ్స్ పోస్లో వెళ్ళండి. తలని కింద పెట్టేసేయండి. ఇక్కడ చేతులని ముందుకు కాకుండా మన కాళ్ళ వేళ్ళని పట్టుకునేలాగా వెనకాల వైపు తీసుకెళ్ళవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా తలని పైకనేసి వీపుని నిటారుగా పెట్టి కూర్చుందాము. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసే ముందు మనము ట్విస్ట్ చేస్తే చాలా మంచిది. కాబట్టి ఒకసారి కుడివైపు ట్విస్ట్ అవుదాము. అయితే తలలో రక్త ప్రసరణ బాగా జరిగింది కాబట్టి కళ్ళని మూసివేసి ట్విస్ట్ చేస్తే చాలా మంచిది. ఇలా కుడివైపు ట్విస్ట్ చేసిన తర్వాత ఎడమవైపు కూడా ట్విస్ట్ చేయవచ్చు. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ మనము ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఒకవేళ భుజాలలో మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ విధంగా చేతులను పట్టుకొని భుజాలని క్లాక్ వైజ్గా తిప్పండి, రొటేట్ చేయండి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్లో కూడా మీరు భుజాలను తిప్పవచ్చు. అలా రెండు వైపులా మీరు భుజాలని రొటేట్ చేసి దాని తర్వాత మనము రిలాక్స్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుంలోని కండరాలు, అలాగే పుట్ట కండరాలు, చేతుల కండరాలు కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు అయితే ఎప్పుడు మనము తలని వెనకాల చేయాలి. అలా చేయకుంటే కింద పడే ప్రమాదం ఉంది. కాలుని పైకి లేపినప్పుడు కూడా మనము చేతులని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి, లేదా కింద పడే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే వృశ్చికంగా లాగా అలా ఫోల్డ్ చేస్తున్నామో అప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ అటు వెనకాల వైపు పడొద్దు, వెయిట్ అలా చేతులపై కూడా పడిపోకూడదు. ఇలా ఇవన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ మీ శరీరము ఎంత మిమ్మల్ని ఈ పాస్చర్లో వెళ్ళడానికి సహకరిస్తుందో చూస్తూ మీరు ఆసనాన్ని చేయండి. ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ పాస్చర్ నేర్చుకున్నట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో వృశ్చిక పర్వతాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.